దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శైల మధ్య కృపావసాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీనృసింహం శరణం ప్రపద్యే ప్రపద్యే నిరవధ్యానాం నిషద్యాం గుణసంపదాం శరణం భవభీతానాం షడగోపమునీశ్వరం వేదాంతదేశిక యతీంద్ర కటాక్షలబ్ధ త్రయ్యంతసారమణవద్య గుణంబుధాగ్ర్యం నారాయణాఖ్య యదిదుర్య కృపాభిషిక్తం శ్రీరంగనాథ యదిశేఖరమాశ్రయామః. అస్మద్గురుభ్యో నమః, అస్మత్పరమగురుభ్యో నమః, అస్మత్సర్వగురుభ్యో నమః. అహోబిల క్షేత్రం ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం నంద్యాల జిల్లాలో కేంద్రీకరమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం. ఈ దేవస్థానానికే శ్రీ అహోబిల మఠం పీఠాది పరంపరాధీన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం మరియు నవనారసింహ క్షేత్రం. ఈ క్షేత్రంలో పరిపాలించే ఒక పీఠాధిపతి వారి వంశీయులు నాది కాకపోతే నేను రాను సైట్ కాకపోతే రాను. మీరు కౌలుకు చేసుకునే వాళ్ళే మీరు ఇంత దౌర్జన్యం మాట్లాడితే ఎంత సైట్ కలవండి. నేను ఎంత భారతదేశం అంతా ఏదైనా 5 విశేషమైన దివ్యదేశములు, అదే కాకుండా దాదాపు 60 వరకు ఉప శాఖ మఠాలు అనగా బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా కలిగినది కనుక దాంట్లో నెల్లూరు మహానగరంలో శ్రీ వేదాంత దేశికుల వారి దేవస్థానం, అది అహోబిల మఠం పీఠాధిపతి వారి ఆధీనం కలిగినదే. అక్కడ కైంకర్యం చేయుటకు శ్రీమాన్ కిడాంబి వరదరాజన్ మరియు రాజగోపాల్ అనే వ్యక్తులను అహోబిల మఠం పీఠాధిపతి వారు నియమించి వారు కైంకర్యములు చేస్తున్నారు. అనగా అక్కడ ఆ జిల్లాలో కలిగిన దేవస్థానం మఠానికి సంబంధించిన భూములను వారు పర్యవేక్షణ చేస్తూ ఆ ఒక కైంకర్యం ద్వారా వచ్చిన సంపదను అహోబిల మఠానికి సమర్పించే ఒక బాధ్యత కలిగిన వారు. వారు సమీప కాలంలో పణపర్తి అనే ఊరు గ్రామంలో మా అహోబిల మఠం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అహోబిల మఠానికి సంబంధించి కొన్ని భూములు ఉన్నది కనుక దాని వారు మన దేవస్థానానికి లభించేటట్టు ప్రయత్నంలో స్వామివారు నియమించారు. వారు అక్కడ కైంకర్యం చేస్తూ లక్ష్మీనరసింహస్వామి వారి కృపాకటాక్షానికి పాత్రభూతులవుతున్నారు. వారు ఆ దేవస్థానానికి సంబంధించిన భూములను వేరే ఎక్కడ అన్యాక్రాంతంలో కలిగినది అని వారు చెప్పడం జరిగినది. దాని మీద వారికి మేము సవినయంగా విన్నపించుకునేది ఏమంటే, లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క భగవంతుడు లక్ష్మీనరసింహస్వామి వారు సాక్షాత్ దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ కొరకు కృతయుగంలో ఈ అహోబిల క్షేత్రంలో దాదాపు 3000 సముద్ర తీరానికి ఎత్తు కలిగిన పర్వతంలో ఆవిర్భవించి హిరణ్యకశిపుని సంహరించినారు కనుక ఇది గొప్ప పవిత్రమైన క్షేత్రం. దీనికి ఎవరైనా కాన వారు వచ్చి స్వామివారిని ప్రార్థించుకుంటే వారి అందరికీ సకల విధమైన సంపద లభిస్తుంది కనుక వారికి సహకరించి ఆ ఒక లక్ష్మీనరసింహస్వామి వారిని యొక్క సొత్తులను భగవంతునికి తిరిగి సమర్పించుకునేటట్టు సవినయం ప్రార్థిస్తున్నాము. ఈ కైంకర్యానికి వరకు వారు అక్కడ నియమించబడినారు. వారు కూడా మొట్టమొదట పీఠాధిపతి అయిన కిడాంబి చెల్లపిళ్ళై ఆదివంశడగోపస్వామి అని వారి పూర్వాశ్రమంలో కిడాంబి కేశవాచార్య పుత్రుడు కిడాంబి శ్రీనివాసాచార్యులు ఒక వంశీయకుడుగా ఇప్పుడు ప్రస్తుతం వారు అదే ఆత్రేయ గోత్రంలో జన్మించి ఆ ఒక్క భగవంతుని సేవాభావంతో అక్కడ కైంకర్యం చేస్తున్నారు కనుక వారికి, వారి కుటుంబానికి, వారి మిత్రుడికి సకల విధమైన క్షేమం కలిగి సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వందో దద్యాత్ అత్యంత వైభవాత్ శ్రీమద్ ఆదివంశడగోప యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీవంశడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.